విష్ణూరు దేశ్ముఖ్ 40 గ్రామాలు 40,000 ఎకరాలు సొంతం. సూర్యాపేట దేశ్ముఖ్ తోడు 20,000 ఎకరాలు. బాబాసాహెబ్పేట దేశ్ముఖ్ 10,000 ఎకరాలు ఉండేవాడు, మిర్యాలగూడెం ప్రాంతం. కల్లూరు దేశ్ముఖ్ 1,00,000 ఎకరాలు. జన్నారెడ్డి ప్రతాప్ రెడ్డి 1,50,000 ఎకరాలు సూర్యాపేట తాలూకా ఎర్రపాడు కేంద్రంగా ఉండేది. తర్వాత 5,000 ఎకరాలు కలిగిన వాళ్ళు కనీసంగా 24 మంది ఉన్నారు. 1,50,00,000 ఎకరాల లెక్క చెప్తే ఇందులో మనం మొత్తం లెక్క ఇక్కడ మదిరి తాలూకా మొదలు పెడితే అక్కడ ఆదిలాబాద్ అడవుల వరకు. నాకు ఇందులో ఒక విషయం చెప్పండి, ఇందులో మీకు ఎవరన్నా ముస్లింలు కనబడుతున్నారా? ఒకళ్ళిద్దరు ఉన్నారు, ముక్తేదారులుగా ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళెంత 2,000 ఎకరాలు 3,000 ఎకరాల పేద భూస్వాములు. ఇందులో మీకు ఎక్కడన్నా కనపడుతున్నారా? నిజాం పీడించలేదని నేను నిజాంని అంటలే, కానీ నిజాం పీడించిన దానికంటే 10 రెట్లు ఎక్కువ వీళ్ళు పీడించారు పన్నుల రూపంలో, వెట్టి చాకరీ రూపంలో. మరి వీళ్ళందరూ హిందువులే కదా. మరి నిజాం రాజు రెండో ప్రశ్న ఎక్కడొస్తుందంటే, నిజాం రాజు వీళ్ళందరికీ మద్దతుగానే కదా రజాకారుల రంగంలో దిగింది. వాళ్ళ పోలీస్ క్యాంపులు పెట్టినప్పుడు రజాకారులకు ఆశ్రయం ఇచ్చింది ఎవరు? రజాకారులకు తిండి పెట్టింది ఎవరు? రజాకారులు ఉంచుకుంది ఎవరు? రజాకారులు ఉసుగొల్పింది ఎవరు? ముస్లింలా? కాబట్టి ఇక్కడ మనం ఏం మాట్లాడుతున్నాం? ప్రజలకి వ్యతిరేకంగా ఈ భూస్వాములు వాళ్ళ మూలుగులు పీలుస్తున్నప్పుడు ఆర్ఎస్ఎస్ ఏర్పాటైంది. కమ్యూనిస్ట్ పార్టీలతో పాటే ఆర్ఎస్ఎస్ కూడా పుట్టింది 1925లో. మరి వాళ్ళు ఏం చేస్తున్నారండి?